చాలా మెషిన్స్ కూడా తీసుకురావడం జరిగింది. పంటల్లో ఇటు మనుషుల యొక్క ప్రమేయం లేకుండా వీటి ద్వారా కూడా మనం ఈజీగా పని అయితే చేయొచ్చు. ఒకసారి మనం తెలుసుకుందాం అసలు ఏంటి దీని ప్రత్యేకత, ఎలా వర్క్ చేస్తుంది. అందరికీ నమస్కారం. ఈరోజు రైతు మెగా అగ్రిమేళా జరుగుతుంది. అందులో భాగంగా మా కేఎన్ బయోసైన్స్ అండ్ కేఎన్ ఫార్మ్ ఎక్విప్మెంట్ లిమిటెడ్ కంపెనీ కేఎన్ పొడిమి అనే పవర్ టిల్లర్ని ఇంట్రడ్యూస్ చేశాము. ఇది సిఎస్ఐఆర్ సిఎంఐఆర్ టెక్నాలజీతో వర్క్ చేస్తుంది. ఇది మీకు పత్తి పంటలో వీడు ఏదైతే ఉంటుందో వీడు తొలగించడానికి మొక్కజొన్నలో కానీ చెరుకులో కానీ మీరు వివిధ పంటల్లో దీన్ని వీడు ఏదైతే ఉంటుందో అలాగే మీకు మట్టిని గుల్లపరచడానికి కూడా ఇది పనిచేస్తుంది. ట్రాక్టర్కి ఏ విధమైతే మీకు మెకానిజం ఉంటాయో సేమ్ అన్నీ అప్లికేబుల్ అవుతాయి దీనికి. ఇంకోటి ఇది 5 HP దాంతో ఈక్వల్ అనమాట. ఇది బ్యాటరీ ఓరియంటెడ్. మీరు ఒక్కసారి ఛార్జ్ చేశారంటే 5 hours వరకు దీని వర్క్ అవుతుంది. మీకు ట్రాక్టర్ ఎట్లా వర్క్ చేస్తుందో అట్లాగే కానీ చిన్న సైజులో. అవును, ఇది మినీ అనుకోండి. అలాగే మీరు వాటర్ని కూడా పంప్ చేసుకోవచ్చు. ఇది దీని త్రూ ఏంటంటే మీరు దీనికి కనెక్టర్ ఉంటుంది. మీరు పంట కాలువ నుంచి పంట చేలోకి మీరు వాటర్ని కూడా పంప్ చేసుకోవచ్చు అనమాట. దీని ద్వారా దీని సబ్సిడీలో ఇస్తున్నాము 90,000కి. యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 1.2 lakhs. ఇది వచ్చేసి సిఎస్ఐఆర్ సిఎంఐఆర్ టెక్నాలజీతో లాస్ట్ ఇయర్ 2025లో దీన్ని లాంచ్ చేయడం జరిగింది ఢిల్లీలో మోడీ గారి సమక్షంలో. అలాగే అగ్రికల్చర్ మినిస్టర్స్ కూడా దీన్ని ప్రమోట్ చేయడం జరుగుతుంది. దీనికి సబ్సిడీ కూడా ఉంది. 1.2 lakhs యాక్చువల్ ప్రైజు. దీని సబ్సిడీలో మీకు 90,000కి అందజేస్తున్నాము. సో ఏంటి మెషిన్ స్పెషాలిటీ, ఎలా వర్క్ చేస్తుంది? సో ఇప్పుడు కమింగ్ ఎవరైతే వ్యవసాయం చేయడానికి వస్తున్న స్టూడెంట్స్కి వాళ్ళకి ఏ విధంగా యూజ్ అవుతుంది? నమస్తే అండి, నా పేరు రమేష్. ఇది రాలో కంపెనీ మొత్తం టోటల్గా డిస్ట్రిబ్యూషన్లో. ఇదేంటంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో తెలంగాణ ఎక్కడ రాష్ట్రాలు చూసినా వరి పంట బాగా పండుతూ ఉందండి. తెలంగాణలోనే ఇక్కడ ఎక్సెప్ట్ వాటర్ పెరిగి ఈ తెలంగాణ పంటకు వచ్చే వరకు ఈ వరి పంటలు వేస్తే వరి పంటలు చూస్తే మన దున్నడానికి ట్రాక్టర్లు ఉన్నాయి, కోయడానికి హార్వెస్టర్లు ఉన్నాయి. బట్ నాటేయడానికి ఇంకా లేబర్ మీద ఆధారపడుతున్నారు. ఇప్పుడు లేబర్ కూడా రాను తగ్గుతూ ఉన్నారు. వేరే బీహార్ నుంచి పశ్చిమ బెంగాల్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళ నుంచి అక్కడి నుంచి వస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఏంటంటే 10 ఎకరాలు నాటేయడానికి, 10 ఎకరాల రైతు నాటేయడానికి ఎకరానికి 6,000 చొప్పున 60,000 రూపాయలు ఖర్చు అవుతుంది. వాళ్ళు ఎప్పుడు వేస్తారో తెలియదు. అంత పొలం నారు సరి పోసి చేసుకున్నాక రెడీ చేసుకున్నాక ఎప్పుడు వస్తుందో తెలియదు. బట్ 10 ఎకరాలు వేయడానికి వాళ్ళు తీసుకుంటే ఒక 5-6 సీజన్లు పెట్టి అమౌంట్ డబ్బులు పెట్టి తీసుకుంటే మనకు ఒక ఎకరానికి 10 ఎకరాల రైతు 10 రోజుల్లో 2,000 రూపాయలు పెట్రోల్, అంటే 200 ఎకరానికి 200 రూపాయల పెట్రోల్తో 2,000 రూపాయలు ఖర్చుతో 10 ఎకరాలు నాటేసుకోవచ్చు. ఒక 3 రోజుల్లో అయిపోతుంది. రోజుకు 3 నుంచి 4 ఎకరాలు వేయచ్చు. దీంతో ఇలా 4 వరుసలు ఉంటుంది, 6 వరుసలు ఉంటుంది. సో ఎట్లా ఇవి అసలు ఎలా నాటుతారు, ఎలా ఇక్కడ నుంచి స్టార్ట్? మొత్తం టోటల్గా ఇది మన నర్సరీ అనేది మొత్తం ఈ విధంగా మ్యాట్ మీద పోసుకోవాలి. జనరల్గా పోసిన నారు పనికిరాదు మనకు. అంటే జనరల్గా ఇప్పుడు మనకు ఓల్డ్ మాతల్లో పొలంలో చల్లిన నారు పనికిరాదు. కవర్ మీద అయినా షీట్లలో అయినా పోసుకోవాలి. మేము వచ్చి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం. కవర్ మీద పోసిన నారు దీని మీద సెట్ చేసుకోవచ్చు. 15 నుంచి దీనికి పెట్టిన తర్వాత మనం ఇట్లా ఆన్ చేసుకుంటూ ఉంటే వస్తూ ఉంటాం. పనిచేస్తుంది, ఎక్కడైనా పనిచేస్తూ ఉంటాం. ఇప్పుడు అందులో కానీ అప్డేట్ అయిపోయినాయి, మిషన్స్లో అప్డేట్ అయిపోయింది. ఇప్పుడు వేయగలుగుతుంది. లేదు అట్లా ఏం లేదు. ఇప్పుడు అప్పటికిప్పుడు చాలా చేంజ్ అయింది. కంపెనీల్లో కూడా బాగా జనరేషన్ చేంజ్ అయింది. అప్డేట్ చేసినారు మిషన్లు. అప్పటింత లేదు, ఇప్పుడు చాలా రిజల్ట్ ఉన్నది. ఎట్లా ఈ యొక్క మిషన్ ఎలా యూజ్ అవుతుంది అంటారు? ఇప్పుడున్న ప్రెసెంట్ మార్కెట్కి సంబంధించి మీరు వ్యవసాయం చేస్తూనే ఉంటారు కాబట్టి ఎంతవరకు మీరు ఇది యూజ్ అవుతుంది అని చెప్పేసి? మేము దీన్ని వరి నాట్లు వేయడానికి కోసం ఉపయోగిస్తాం. ఇప్పుడు అయితే ఇంతకుముందు మేము ఏంటంటే కూలీలతో వరి నాట్లు వేసేది. ఒక ఎకరానికి 5,000 రూపాయలు ఖర్చు అవుతుంది పల్లె ప్రాంతాలలో. అయితే ఈ నాట్ల ఖర్చును తగ్గించడానికి ఇప్పుడు వీళ్ళు టెక్నాలజీని ఉపయోగించి రకరకాల మిషన్లు తయారు చేస్తున్నారు. ఇప్పటి వరకు మాకున్నటువంటి టెక్నాలజీని వీళ్ళు ఉపయోగించి తయారు చేసినటువంటి మిషన్లు అన్నీ కూడా రైతు క్షేత్రంలో పనిచేయలేకపోతున్నాయి. ఇంతకుముందు గతంలో పనిచేయలేకపోతున్నాయి. అయితే ఎందుకు పనిచేయలేకపోతున్నాయి అంటే పొలాలన్నీ ఒకే రకంగా ఉండకుండా ఎగుడు దిగుడు పొలాలు ఉంటాయి. ఎగుడు దిగుడు పొలాలు కాబట్టి ఒక వన్ సైడ్ దిగబడుతుంది, ఒక వీల్ ఒక వన్ సైడ్ దిగబడుతుంది, ఇంకో సైడ్ ఏమో లేచిపోతుంది. ఇట్లా ఎగుడు దిగుడుతోని సమానంగా సమాంతరంగా నాటేయలేకపోతున్నాయి. అయితే ఇప్పుడు ఈ మిషన్ మాత్రం వీళ్ళు చెప్తున్నటువంటి లెక్క ప్రకారంగా ఎగుడు దిగుడు పొలాలలో కూడా బురద పొలాలలో కూడా పనిచేస్తుంది, విజయవంతమైందని చెప్తున్నారు. ఇది నిజంగానే విజయవంతం అయితే మా రైతులందరికీ సంతోషకరమైనటువంటి విషయం, రైతులకు చాలా ఉపయోగపడుతుంది. ఇంకొక విషయం చూసి ఇప్పుడు మిషన్స్ వచ్చిన దగ్గర నుంచి కూడా వర్కర్స్ అంటే మనుషుల యొక్క పని మొత్తం తగ్గిపోతుంది కాబట్టి వాళ్ళ భవిష్యత్తు ఏ విధంగా పోతుందని చెప్పేసి అనిపిస్తుంది. అయితే ఆ రకంగా చూసినట్టయితే మనకు ఎక్కువ జరిగేది ఏంటంటే ఇటు కార్మికులకు ఉపాధి పోతుంది అనే మాట వాస్తవము. కానీ మాకు వ్యవసాయం చేయడంలో ఏమవుతుందంటే కార్మికులు బాగా ఉపయోగించుకోవడంతో ఈ పంట నష్టం రావడము, అంటే పంటలు
ప్రకృతి రకంగా పంట నష్టం రావడము, సరి అయిన పద్ధతిలో పంట రాకపోవడము, రైతుకు ఈ గవర్నమెంట్ గిట్టుబాటు ధరలు ఇవ్వకపోవడము, మేము పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక మేము వ్యవసాయం చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. అందుకోసము ఈ టెక్నాలజీని ఉపయోగించుకుంటే మాకు కొన్ని ఖర్చులు తగ్గితే ఈ గిట్టుబాటు అవుతుందనే ఆలోచనతో మేము ఈ పనిముట్ల వైపు మొగ్గుతున్నాం. సో మనుషులు ఎట్లయితే నాటుతారో అదే విధంగా ఈ మిషన్ కూడా కరెక్ట్గా నాటుతుంది అంటారా? నాటుతుందని మేము అనుకుంటున్నాం ఇప్పుడు. కాకపోతే మేము క్షేత్రంలో చూస్తే కానీ మేము నమ్ముతాం, అప్పటి వరకు మేము నమ్మలేము. క్షేత్రంలో వీళ్ళు డెమోన్స్ట్రేట్ ఇచ్చి, వీళ్ళు ప్రదర్శన ఇచ్చి చూపించి మాకు అప్పుడు అయితే మేము నమ్మగలుగుతాం, కొనగలుగుతాం. రైతుకు ఎలాంటి మిషన్ కొనడానికి ఎలాంటి అభ్యంతరం లేదు, కొనగలుగుతాం, డబ్బు పెట్టగలుగుతాం. కానీ అది సక్సెస్ఫుల్ ఉండాలి. సక్సెస్ఫుల్ ఉన్నప్పుడు మేము కొంటాం. సో ఎక్కడి నుంచి వచ్చారు ఇప్పుడు మీరు? నేను జగిత్యాల డిస్టిక్ నుంచి వచ్చిన, అల్లీపూర్ గ్రామం, పులాస వ్యవసాయ ప్రాంతం నుంచి వచ్చిన, పులాస వ్యవసాయ విద్యాలయం నుంచి. సో ఇక దీని కాస్ట్ ఏ విధంగా ఉంటుంది, సామాన్య ప్రజలు కూడా కొనగలిగే విధంగా? ఇది సామాన్య ప్రజలు కూడా కొనవచ్చు మేడం. యాక్చువల్గా ఏంటంటే లేబర్ ప్రాబ్లం వస్తుంది. సార్ వాళ్ళు చెప్పినట్టు వాస్తవంగా ఏంటంటే లేబర్ సమస్య అనేది చాలా ఉంది. ఎందుకంటే లేబర్కు కార్మికులకు జీవనోపాధులు అని ఏం కాదు, ఫస్ట్ రైతు అనేటోళ్ళు వాళ్ళు దొరకక సరైన టైం ఇవ్వకుండా పెట్టుబడి పెట్టి లాస్ అవుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు చేసడానికి ఎక్కువ సుఖానికి పనులు ఎక్కువ చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు. సో ఈ నాటేయడం, బురదలు నాటేయడానికి ఎవరు ఇష్టపడతారు కాబట్టి చాలా డిమాండ్ ఉంది. కాబట్టి అలాంటి ఈ మిషన్ వస్తే బాగుంటుందని నా స్టాల్ ఫీలింగ్. ఇంకొకటి ఏంటంటే ఇది 10-20 ఎకరాల రైతులకు చాలా బెటర్ ఇది మనకి. ఎందుకంటే గత 10 years నుంచి మేము గత 25 బ్రాంచ్లతో 7 రాష్ట్రాలు మేము సక్సెస్ఫుల్ రన్ చేస్తూ ఉన్నాం. మీరు ఒకటే ఇది ఎందుకంటే మార్కెటింగ్ కోసం చెప్తున్నాను కానీ ఒకసారి వచ్చి మీకు కావాలంటే మాకున్న రాలో అని టైప్ చేసి వచ్చి చూసి మా కంపెనీలో సంప్రదిస్తే ఏంటంటే మేము వచ్చి చూసి తీసుకెళ్తాం. ఒక 10 సంవత్సరాలు ఉన్న రైతు దగ్గరికి తీసుకెళ్తాం. వాళ్ళు చూసి ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ కళ్ళ ముందు ఏది చూపిస్తాం, ఏది చూపించి నమ్మిన తర్వాతనే మిషన్ తీసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే అంతసేపు మార్కెటింగ్ అవుతుందా, డైరెక్ట్ గుడ్డిగా యూట్యూబ్లో చూసి నమ్మాల్సిన అవసరం కూడా లేదు. ఇది ఎలా వర్క్ అవుతుంది? బ్యాటరీ బేస్డా లేకపోతే పెట్రోల్ ఆపరేటెడ్ 4 stroke ఇంజన్. మీకు ఎలాంటి ఆయిల్ వేయకుండా గంటకు లీటర్ తాగుతుంది మైలేజ్. ఎలాంటి ఇబ్బంది లేదు. మెయింటెనెన్స్ చాలా తక్కువ, ఇబ్బంది లేకుండా. దీంట్లో మేము కమర్షియల్ కూడా వాడుకోవచ్చు. సొంతగా అయితే ఇలా వాక్ బ్యాండ్ ఉంటుంది, రైడ్ అంటే ఉంటాయి. వాక్ బ్యాండ్ అయితే 6 rows 4 rows వస్తాయి. మనకు 10-20 ఎకరాలు వేసిన రైతు వరకు ఇది బెటర్. మనకు ఎక్కువ కూర్చొని రైడ్ ఆన్ కమర్షియల్ యూజ్ చేయాలంటే రైడ్ ఆన్స్ టైప్ ఉంటాయి. అవి అది చేయొచ్చు. బట్ అది కాస్ట్ 13 లక్షలు ఉంటుంది. ఇదైతే మనకు 3 లక్షలు 4 లక్షల రూపాయలు ఇవి వస్తుంటాయి. సో ఎన్నిసార్లు అయినా మనం వాడుకోవచ్చు. మెయింటెనెన్స్ చాలా తక్కువ. మన రైతుకు మనకు ట్రాక్టర్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అన్నట్టు. ఎందుకంటే మనకు మన తెలుగు రాష్ట్రాల్లో దీని యొక్క యూసేజ్ ఏ విధంగా ఉంది? ఎక్కువ మంది నల్గొండ ఏరియాలో బాగానే సేల్ అవుతుంది మేడం. మేము ఓవరాల్గా చాలా ఉన్నది. ర్యాలో అని చెప్తే చాలా కొంచెం 10-20 ఎకరాల రైతుకు నోటెడ్ మేము కొంచెం అది కంపల్సరీ పోతున్నాయి. ఎక్కువ కాల్స్ అయితే ప్రతి ఒక్కరు తీసుకుంటా ఉన్నారు, పెద్ద రైతులు తీసుకుంటా ఉన్నారు. సో ఇప్పుడు ఈ మిషన్ ప్రత్యేకత ఏంటి? ఇది కూడా ట్రాక్టర్ రూపంలోనే ఉంది కాబట్టి దీన్ని అసలు దేనికి యూజ్ చేస్తారు? పొలాల్లోనా లేకపోతే ఇన్నర్ హౌస్ దేనికైనా వాడతారు? ఇదైతే మనకు ఇన్నర్ హౌస్ కల్టివేషన్ కోసం ఎక్కువ వాడతారు. లైక్ ఇప్పుడు మామిడి తోట కానీ గ్రేప్ గార్డెన్స్, అది ఏంటంటే హైట్ తక్కువ ఉంటుంది కాబట్టి దాని లోపలికి మామూలు ట్రాక్టర్స్ వెళ్ళాయి. ఈ ట్రాక్టర్ అయితే హైట్ తక్కువ ఉంటుంది, ప్లస్ విడ్త్ తక్కువ ఉంటుంది, తక్కువ హైట్ ఈజీగా వెళ్ళిపోతుంది, లోపల పని కూడా చేస్తుంది అనమాట. ఇంకోటి ఈ మోడల్కి వచ్చేసి మనకు 4-wheel drive ఉంటుంది. నార్మల్ ట్రాక్టర్స్ అని 2-wheel drive ఉంటుంది, ఇది 4-wheel drive ఉంటుంది. కాబట్టి లోపలికి వెళ్ళిన తర్వాత కూడా స్లిప్పేజ్ అనేది ఉండదు. 4-wheel drive ఏంటంటే స్లిప్పేజ్ అనేది ఉండదు, మీకు దిగబడే ఛాన్స్ ఉండదు అనమాట. ప్లస్ ఇంకోటి ఏంటంటే రోటోవేటర్ ఉంది కదా, ఈ రోటోవేటర్ అనేది మీరు డైరెక్ట్ కేజ్ వీల్స్ లేకుండా డైరెక్ట్ మీరు బురదలో దింపుకొని మీరు రోటోవేటర్ అనేది చేసుకోవచ్చు. ఇంతకుముందు కేజ్ వీల్స్ వాడుతుండే కదా, ఇప్పుడు ఇది వాడుతున్నారు అనమాట. ఇది ఇంకా ఎంతవరకు దీన్ని సరఫరా చేశారు మన తెలుగు రాష్ట్రాల్లో? ఎంతమంది తీసుకోవడం జరిగింది? చాలామంది కస్టమర్స్కి ఇచ్చామండి. ఇక్కడ ఎస్పెషల్లీ గ్రేప్ గార్డెన్స్ వాళ్ళకు, మామిడి ఉంటాయి కదా గార్డెన్స్, వాళ్ళు వాడుతున్నారు ఆల్రెడీ. చాలా మంచి ఉంది ప్రొడక్టివిటీ కూడా, సర్వీస్ కూడా బాగుంటుంది. వేరే కంపెనీస్ కూడా ఉంటాయి, బట్ సర్వీస్ మాది బాగుంటుంది. జాన్ డీర్ అనేది చాలా పాత కంపెనీ, బాగుంటుంది. సో ఎప్పుడు లాంచ్ చేశారు? ఈ మోడల్ వచ్చి కూడా ఆల్మోస్ట్ ఒక 5-6 సంవత్సరాలు అయింది. బట్ కస్టమర్స్ ఎవరు తెలియదు ఇంకా ఈ మోడల్ మన దగ్గర ఉందని. దానికోసమే డిస్ప్లేలో పెట్టాము, చాలా మంది తెలుస్తుందని. సో ఇంకా అసలు ఏ గార్డెన్కి ఇది యూజ్ చేస్తూ ఉంటారు, ఎలా వాడతారు? ఇది బ్యాటరీ రూపంలో నడుస్తుందా? బ్యాటరీ కాదు మేడం, డీజిలే ఇది కూడా. అంటే మీకు ఎస్పెషల్లీ విడ్త్ తక్కువ ఉన్న తోటలలో పనిచేస్తుంది. విడ్త్ తక్కువ ఉంటుంది కదా, కొన్ని తోటలు, ఇప్పుడు జామ తోట ఉంటుంది, అదొక 6 feet వేస్తారు కదా ప్లాంట్, దాని మధ్యలో ఉన్న చెత్త కానీ లేకపోతే గడ్డి ఉంటుంది కదా, గడ్డి కూడా మీకు తీసేయడానికి రోటోవేటర్ యూజ్ చేస్తారు. గడ్డి కూడా మీకు రోటోవేటర్ అంటే మొత్తం తీసేస్తుంది, మట్టి పైకి కిందికి వేస్తుంది అనమాట, మొత్తం క్లీన్ అవుతుంది. ఏ విధంగా వర్క్ చేస్తూ ఉంటుంది? లైక్ ఇప్పుడు స్ప్రేయర్స్ కూడా వాడుకోవచ్చు దీనికి. స్ప్రేయర్స్ అంటే మందు చల్లడానికి ఉంటుంది కదా,
ఇప్పుడు గ్రేప్ గార్డెన్స్ అంటే పందిరి, లైక్ ఇప్పుడు బీర తోట, బీరకాయ చెట్టు ఉంటుంది కదా, కాకరకాయ తోట, దానికి మందు ఎట్లా కొడతాం మనము, లోపలికి వెళ్ళి కొట్టాల్సి వస్తుంది. అయితే దీనికి స్ప్రేయర్ అటాచ్మెంట్ చేసుకోవచ్చు మీరు కావాలంటే. ఇక్కడ దీనికి అటాచ్మెంట్ ఉంటుంది, స్ప్రేయర్ అటాచ్మెంట్ చేసుకొని మీరు లోపలికి వెళ్ళి మందు కూడా కొట్టుకోవచ్చు. అట్ ది సేమ్ టైం ఏంటంటే మీకు ట్రాలీ కూడా మీకు సపోర్ట్ చేస్తుంది. ఇది చిన్న సైజ్ ట్రాలీ ఉంటుంది దీనికి, ఈ మోడల్కి తగ్గట్టు 3 టన్ కెపాసిటీ ట్రాలీ ఉంటుంది. అది పెట్టుకొని మీకు ఏదైనా సరే ట్రాన్స్పోర్టేషన్ పర్పస్ కూడా వాడుకోవచ్చు. మనం అంటే ఏదైతే మనం గార్డెనింగ్ చేస్తున్నా వాటిని తెంపుకొని దాని త్రూ మనం తీసుకెళ్ళి క్యారీ చేసుకోవచ్చు, వాడుకోవచ్చు అండి. సో ఎక్కువగా ఇప్పుడైతే మన తెలుగు రాష్ట్రాల్లో ఇది ఆదరణ పొందింది, అందరికీ రీచ్ అవుతుంది మేడం. ఇది ఆల్రెడీ ఇచ్చాం, కస్టమర్స్ కూడా చాలా మంది ఇచ్చాం. అసలు ఎంత రేంజ్ లో ఉంటుంది, సామాన్య ప్రజలు కొనగలిగే? కొనవచ్చు మేడం, ఎందుకంటే ఇప్పుడు ఇది వచ్చేసి మనకు 2 వేరియంట్స్ ఉంటాయి దీనిలో. ఒకటి 28 హార్స్ పవర్ ఉంటుంది, ఒకటేమో 36 ఉంటుంది. 28 అయితే మీకు 7 లక్షలు పడుతుందండి, 7 లక్షలు పడుతుంది, ఇంక్లూడింగ్ టీఆర్ ఇన్సూరెన్స్ తోటి మొత్తం కలిపి 7 లక్షలు వస్తుంది. అదే మనకు 36 HP అయితేనేమో 8 లక్షలు పడుతుందండి. ఈ ఇంప్లిమెంట్ వచ్చేసి రొటవేటర్ అండి, ఇదైతే మనకు 80,000 పడుతుంది. సపరేట్ తీసుకోవాలండి, అది సపరేట్ తీసుకోవాలి. కల్టివేటర్ ఉంటుంది మన దగ్గర, మళ్ళీ ఇంకా అంటే దొరుకుతాయి మీకు, అన్ని ఐటమ్స్ దొరుకుతాయి దానికి వాడుకోవడానికి. రైట్, ఇది చూసాం కదా. ఒకవేళ ఇప్పుడు మన ఇన్ హౌస్ ఫార్మింగ్స్ ఏవైతే మనం చేసుకుంటుంటామో, అంటే ఇటు మ్యాంగోస్ దగ్గర నుంచి, గ్రేప్స్ దగ్గర నుంచి చిన్న చిన్న ఫార్మింగ్స్ చేసుకుంటుంటామో వాటిలో ఈ యొక్క మిషన్ అయితే మనం ఇప్పుడు వాడుతూ ఉంటాం. అంటే గతంలో మనుషుల త్రూనే జరిగేవన్నీ ఇవన్నీ కూడా ఇప్పుడు కొత్తగా మెషిన్స్ వచ్చి వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా, అంటే ఈ పొలాల్లో ఉన్న చెత్తని తొలగించే దగ్గర నుంచి ఈ యొక్క ఫ్రూట్స్ వాటి గ్యాదరింగ్ ప్రతిదీ కూడా ఈ యొక్క మిషన్ త్రూనే నడుస్తుందని చెప్పేసి అయితే ఉంటున్నారు. ఒకసారి చూడండి ఈ యొక్క ప్రోడక్ట్ అనేది ఏ విధంగా కనిపిస్తుందని చెప్పేసి. చాలా అంటే ఇది కొత్తగా వచ్చింది మార్కెట్లో అని కూడా చెప్తున్నారు. ఇక వాటర్ స్ప్రింక్లింగ్ సంబంధించి ఆటోమేషన్స్ కూడా తయారయ్యాయన్నమాట. అంటే వీటి త్రూనే మనం ఈ యొక్క స్ప్రింకిల్ ఏ విధంగా అవ్వాలనేది కూడా మనం మొబైల్ త్రూ మనం ఆపరేట్ కూడా చేసుకోవచ్చు. అసలు ఏంటి ఈ యొక్క మిషన్ ప్రత్యేకత అనేది వాళ్ళతోనే అడిగి తెలుసుకుందాం. అసలు ఏంటి దీని ప్రత్యేకత, ఎప్పుడు ఇన్వెంట్ అయింది? నమస్తే, నా పేరు సందీప్, నేను ఆటో ఫామ్ నుంచి వస్తున్నాను. ఇది వచ్చేసి మనము మొబైల్ నుంచి ఆపరేట్ చేయొచ్చు. ఫామ్ ఎక్కడున్నా, ఈ మన పైప్ లైన్ ఎక్కడున్నా కానీ, మనం ఎక్కడున్నా కానీ మొబైల్ నుంచి ఆపరేట్ చేయొచ్చు. కంప్లీట్గా మనం మొబైల్ నుంచి ఆపరేట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు నార్మల్ ట్రెడిషనల్ గేట్ వాల్స్ అనేవి అలా ఉంటాయి అన్నమాట. అలా కాకుండా ఇప్పుడు ఈ సోల్నైడ్ వాల్స్తో రిప్లేస్ చేసి ఈ సోల్నైడ్ వాల్స్తో రిప్లేస్ చేసి మొబైల్ నుంచి ఆపరేట్ చేస్తామన్నమాట. కంప్లీట్గా మనకి యాప్ బేస్డ్ ఉంటుంది. మనం ఏ వాల్వ్ కావాలన్నా కూడా మనము మొబైల్లోనే ఆపరేట్ చేయొచ్చు అనమాట. కంప్లీట్గా ఎక్కడి నుంచి అయినా చేయొచ్చు. ఇప్పుడు నేను పంప్ ఆన్ అండ్ ఆఫ్ కూడా మనం మొబైల్ నుంచే చేయొచ్చు. కంప్లీట్గా యాప్ బేస్డ్ అనమాట. నింపాల్సిన అవసరం లేదు. మనము బోర్ దగ్గర కనెక్షన్ స్టార్టర్ దగ్గర మనం పంప్ సెన్స్ అనే డివైస్ పెడతాము. తర్వాత ఈ గేట్ వాల్స్ ప్లేస్లో సోల్నైడ్ వాల్స్ పెడతాము. తర్వాత IoT హబ్తో మనం మొత్తం కంట్రోల్ చేయొచ్చు కంప్లీట్గా. అలాగా ఇదంతా ఎక్కడ ఎవరు తయారు చేశారు? ఇది ఆటోఫామ్ అనేది పూణే బేస్డ్ కంపెనీ అన్నమాట. ఇప్పుడు హైదరాబాద్లో, ఆంధ్ర, తెలంగాణలో ఇంట్రడ్యూస్ అయింది. ఆల్రెడీ ఒక 20 ఇన్స్టాలేషన్స్ అయిపోయినాయి తెలంగాణలో. ఆంధ్రాలో దాదాపు ఒక 8 ఇన్స్టాలేషన్స్ అయిపోయినాయి. మేము APMIPతో ఎంపానల్ అయ్యి వర్క్ చేస్తున్నాము. ఇప్పుడు TGMIPతో ఫర్దర్గా వెళ్ళాలని చూస్తున్నాము. ఎట్లాంటి ప్లాంటేషన్కి మీరు ఇలాంటిది వాడుతూ ఉంటారు, ఎలా వర్క్ చేస్తారు? అంటే ఇప్పుడు చిన్న ప్లాంట్స్ కాకుండా పెద్ద పొలాల్లో కూడా మనం ఇది యూస్ చేస్తాం. ఎగ్జిస్టింగ్ ఆర్చర్డ్స్లో వీటిలో కూడా వాడవచ్చు అనమాట. ఆర్చర్డ్ క్రాప్స్లో మంచిగా వర్కౌట్ అవుతుంది అనమాట. ఇప్పుడు నార్మల్ పైప్ లైన్ మొత్తం చేంజ్ చేయకుండా నార్మల్ ఆ గేట్ వాల్స్ని ఆటోమేట్ చేసి కంప్లీట్గా మనం ఆటోమేట్ చేయొచ్చు. అలా సో ఎంతవరకు ఇది నడుస్తుంది ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో, సేల్ అవుతుంది, వర్కౌట్ అవుతుందని చెప్పేసి కన్జ్యూమర్స్ నుంచి వచ్చింది? దాదాపు ఇప్పుడు చెప్పాను కదా, 20 ఇన్స్టాలేషన్స్ ఆల్రెడీ అయిపోయినాయి. ఆల్రెడీ బుకింగ్స్ కూడా ఒక 10 to 15 ఆల్రెడీ బుకింగ్స్ కూడా ఉన్నాయి. అలా యూజ్ ఏంటి ఈ యొక్క మెషిన్ త్రూ? లేబర్ డిపెండెన్సీ తగ్గుతుంది, మనకి రికార్డ్స్ ఉంటాయి, ఎలా రన్ ఉంది, మనకి ప్రిసిషన్ అనేది తెలుస్తుంది అనమాట. ఎంతసేపు రన్ అయింది. ఇప్పుడు మనం వాటర్ కరెక్ట్ టైంకి ఇస్తే నార్మల్ పెస్ట్ లాగా కాకుండా డిసీజెస్ ఇవన్నీ రావు కరెక్ట్ టైంకి ఇస్తే. సో మనం ఆ వాటర్నే కరెక్ట్ టైంకి ప్రెషర్గా ఇస్తున్నాం. మంచిగా మ్యాన్మేడ్ అయితే ఒక్కోసారి అది ఆన్ అవ్వచ్చు, ఆఫ్ అవ్వచ్చు, అట్లా ఉంటుంది అన్నమాట. ఇది అలా కాదు, కంప్లీట్గా సెన్సార్ బేస్డ్ అనమాట. సెన్సార్ బేస్డ్. సో ఎట్లా ఇక్కడ వీటికి ఎక్కడికక్కడ అంటే ప్లాంట్స్ దగ్గర హోల్స్ ఉంటాయా, లేకపోతే ఏ విధంగా వాటర్ పంప్ అవుతుంది? ఇది అనేది డ్రిప్ అనమాట. డ్రిప్ గురించి ఎంప్లాయీ చెప్తారు మీకు. డ్రిప్ మీద ఫినోలెక్స్ ఎంప్లాయీ ఉన్నారు, అతను చెప్తారు.
నా పేరు శ్రీకాంత్ అండి. ఇవి ఇన్బిల్ట్ హోల్స్ ఉంటాయి. తర్వాత మనకు ఫిట్టింగ్ 3 ఫీట్ 4 ఫీట్ అని చెప్పేసి ఒక్కొక్క హోల్ ఉంటుంది. ఇన్బిల్ట్ హోల్తో పరంగా ఆటోమేటిక్గా మనకు వాటర్ అనేది డ్రాప్ బై పడుతుందండి. సో డ్రాప్ వైజ్గా పడుతుంది. మనకు లీటర్ 4 LPH. అది మైక్రోజెట్ అండి. ఇప్పుడు రైట్ నో మనం తెలంగాణలో మైక్రోజెట్ వాడుతున్నామండి. అంటే అది ఆయిల్ ఫామ్ వాడుతున్నాము. ఈ ఆయిల్ ఫామ్కి మనం మైక్రోజెట్ యూజ్ చేస్తాం. అది స్ప్రింక్లర్ లాగా పడుతూ ఉంటుంది. అదండి. ఎక్కువగా ఎట్లాంటి పొలాలకి మనం పంటలకి వాడతాం? మనం ఆల్ క్రాప్స్కి యూజ్ చేయొచ్చు అండి. మనము ఇప్పుడు ఈవెన్ ప్యాడీకి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు డ్రిప్ ద్వారా. మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు వాటర్ సేవ్ అవుతుంది, లేబర్ సేవ్ అవుతుంది, తర్వాత పవర్ కూడా సేవ్ అవుతుంది. మనకు మామూలుగా ఫ్లడ్ ఇరిగేషన్ అయితే హెవీ వాటర్ వాడతాము. సో దానివల్ల దాని ప్లేస్లో మనకి డ్రిప్ ఇరిగేషన్ వచ్చింది. దానివల్ల మనకి ఏంటంటే వాటర్ సేవింగ్ అవుతుంది. సో మనం ఎక్కువ ఎకరస్ యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు వాటర్. ఇదంతా కూడా ఎలక్ట్రిసిటీ బేస్డ్. ఎస్ అండి, త్రూ ఎలక్ట్రిక్ బేస్డ్ అండి. సో ఇది చూసాం కదా రైట్. ఈ యొక్క వాటర్ స్ప్రింక్లింగ్కి సంబంధించి మనం పొలాల్లో చూస్తూ ఉంటాము. స్ప్రింకిల్ వాటర్ అనేది ఎలా అవుతుందో సో అదే మోడల్లో ఇది కొంత ప్రత్యేకత. అంటే మొత్తం కూడా మొబైల్ ఫోన్తో ఆపరేట్ చేసే విధంగా దీన్ని ఒకటి తయారు చేశారు. సో ఏ ప్లేస్లో అయినా ఉండి మనం దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు. మొబైల్లో యాప్ డౌన్లోడ్ చేసుకుని దాన్ని మనం అంటే ఎంతవరకు వాటర్ మనం నింపాలి, ఎట్లా ఎక్కడెక్కడ ఎంత వేయాలనే దానిపైన ఇది వర్క్ చేస్తూ ఉంటుంది. సో అంటే దీని యూజ్ ప్రత్యేకంగా వచ్చేసి అంటే ఎంత మొత్తంలో దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మాన్యువల్గా వర్క్ లోడ్ అనేది పెరుగుతుంది కాబట్టి దాని అవసరం లేకుండా ఎప్పటికప్పుడు దీని పని అనేది దీని వర్క్ చేసుకుంటూ ఉంటుంది. ఎలక్ట్రిసిటీని యూజ్ చేసుకుని ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు ఏ విధంగా వర్క్ చేస్తుందని చెప్పేసి కూడా మనం క్లియర్గా ఇక్కడ చార్ట్లో మెన్షన్ చేశారు. క్లియర్గా ఇక్కడ పెట్టడం జరిగిందనమాట.